ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్ కు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోటులో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్ కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు. వచ్చి అది ఎనమదురికి కనెక్ట్ అవుతుంది, సముద్రంలోకి వచ్చే ప్రాసెస్ అంతా మనకు కలెక్షన్ పాయింట్ అక్కడ అవుతుందా? అంటే అలాగే గోస్తని మన ఎక్కడ అంటే మొత్తం పొల్యూషన్ తో ఉందా గోస్తని అంతా? సార్ అంటే సరౌండింగ్ ఉన్న టౌన్స్ నుంచి తణుకు దాంట్లో అన్ని డ్రైనేజీలు దానికి వెళ్ళిపోతున్నాయా? నార్కోట్ మెయిన్ డ్రైన్ సార్, ఇవి పొల్యూషన్ ఫ్రీ అవ్వాలి, బ్రాంచ్ ఛానల్స్ ఫ్రీ అవ్వాలి, ఎంటైర్ గోదావరి డెల్టా అంతా ఫ్రీ అవ్వాలి సార్. ఓన్లీ గోదావరి వరకు. Okay, let us confine, let us address two topics. One is entirety of Krishna and Godavari. Krishna Godavari matter, we'll talk about it. Kishore garu పర్మిషన్ ఇస్తే వెళ్తాం సార్. మాకు సీఎం గారు వర్చువల్ ప్రోగ్రామ్. ఓకే, నిల్లండి. షూర్. థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు మీరు చెప్పండి. గోదావరి ఏంటి, మన డిపార్ట్మెంట్ పేరు ఏంటండి? అది మిషన్ అది సార్ చెప్పండి, డిపార్ట్మెంట్ పేరు చెప్పండి. మీరు దీంట్లో భాగమే కదా? అంటే అలాగే నాకు ఫస్ట్ అసలు గోదావరి కృష్ణ చెప్పండి, మిషన్ చెప్పండి, పర్పస్. 212 kilometers వరకు ఇదేంటంటే మిషన్ క్లీన్ అండ్ గ్రీన్ గోదావరి ఏంటంటే మిషన్ పేరేంటి? ఎంతమంది ఉంటారు దీంట్లో? స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఈ మిషన్? వీళ్ళు ఏంటి పాలసీ మేకర్సా లేదంటే ఏదన్నా యాక్టివ్? Is it a regulated body or is it a proposal maker? It is a policy creator. What is it? What is the problem? To submit it, we don't have any functionary at the district. Therefore, whether it is policy making, functionality, implementation, Okay. installation, all will be done through the head office in consultation and support of the respective municipalities and the panchayats. Therefore, we will have timely. So, I would like to understand, do you have the complete clarity on what is causing pollution to both Godavari and Krishna? Absolutely. Entirety on report entirety మొత్తం ఉందా? Absolutely, sir. What we have done, sir. ఇప్పుడు okay, for example, tell me about Gostani. Yes, sir. Sir, Gostani, we have 6 to 10 kilometers of northern banks, sir. So, give me the geographical boundaries of Gostani. Geographical boundaries ఇవ్వండి. Where it starts and taluk, new constituency, mandal. Right. Godavari is another one, sir. Yes, surrounding inspection on your instructions and has full information. వెళ్ళాను నిన్న. చెప్పండి. ఎక్కడ చెప్పండి? Use the mic, please. ఎక్కడది? olden days, the streams was Gostani వాగా? స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ గోదావరి. ఇరిగేషన్ కెనాల్ కొంత దూరం సాగు అయిన తర్వాత మిగతా డ్రైన్ అయిపోయి ఇరిగేషన్ కెనాల్ Now it is being considered as a drain, not as an irrigation canal. partly irrigation canal, sir.
అదే చెప్పేది అంటున్నాను. Yes, sir. It is a canal. పై నుంచి కెనాలు కింద వైపు నుంచి డ్రైన్ అయిపోయింది. అదే అంటున్నాను. అంటే మీరు అంటే మన ఇరిగేషన్ కెనాల్లో డ్రైన్ కల్పిస్తాం. ఇంకో డ్రైన్ వచ్చి కలిసి అక్కడి నుంచి డ్రైన్ అదే సార్ నేను Yes. Yes, sir. సపోజ్ టు బి ఇన్ ఇరిగేషన్ కెనాల్ బట్ వీఆర్ పంపింగ్ డ్రైన్ ఇన్ టు ఇట్. Yes, sir. Yes, sir. లెట్ us be clear సార్. అంటే నేను అనేది కన్ఫ్యూషన్ ఏముంది అంటున్నాను. నేను ఇక్కడ మీరు అనేది ఏంటంటే ఇక్కడ నుంచి పాయింట్ ఎక్స్ నుంచి వై దాకా మీకు అది ఇరిగేషన్ కెనాల్గా ఉండి వై టు సి అది బికమ్ డ్రైనేజ్ అదే కదా అంటున్నాను. సో వాట్ కాస్ట్ ఇట్? Drain is joining. ఓకే, వాట్ హ్యాస్ కాస్ట్ దట్ డ్రైన్? ఆ డ్రైన్ ఎక్కడ ఎలా వచ్చింది?